తర్వాత అడుగుతావు కదా ఏంట్రా ఏం చెప్పావు అప్పుడు ఏయ్, ఎక్స్ప్లెయిన్ ఐ చేద్దామని. నో ఇంగ్లీష్. ఏళ్ళ ముద్రగా. వాట్ ఆర్ టాకింగ్? యూ ప్లేడ్ ఇన్ న్యాన్సీ కిడ్. ఆ? న్యాన్సీ అంటే మళ్ళీ ఏ హాలీవుడ్ హీరోయిన్ అనుకోకు. ఎదవా, ఏ దొమ్మరెదవా, నేను పరాస్థితిని కన్నెత్తి యూ కూడా చూడను నాస్టీ. ఒక అమ్మాయిని చూసేటప్పుడు, అర్థమైందా? ఒకరితోనే నువ్వరే ఉంటాను, నీలాగే నువ్వు నలుగురు ఐదుగురితో కాదు. అసలు నువ్వు నీ గురించి ఊరే ఊళ్ళో అంతా తెలుసురా. నీ గురించి అందరూ తెలుసు. ఎందుకు తెలిస్తే నీకు నువ్వు డప్పు వేసుకుంటావు ఎందుకు? నన్ను అర్థం చేసుకోవాల్సిన మీ చెల్లి అర్థం చేసుకుందరా, నాకు ఎవరు కూడా అవసరం లేదు. నువ్వు పెద్దగా మా అర్థమైందా? చెల్లి మీద సత్తాను అవ్వడం నాకు. ఏ రజనీ. ఏంటి ఏంట్రా నోరు లేస్తుందండి, పారబుల్ లాగేస్తాను వచ్చినట్టు పానికి మళ్ళీ పెడతాను. సిగ్గుపడదా ఏంట్రా, మీ చెల్లి సిగ్గుపడాలి కానీ. ఒరే రూమ్ లో దోమల బయట ఉందా, దోమల బయట తీసుకొచ్చి కొడతాను నేను చెప్తా. నేను కొట్టుకో, ఎవడొద్దన్నాడు. గాడిగా అమ్మించి కూడా మొత్తం ఈ విమానం మొత్తం తేలిపోద్ది ఎర్రగా. కొట్రా ఆ వంకతన్న మీ చెల్లి దగ్గరికి వెళ్ళి ఎన్న రాయించుకుంటాను ఈ మీద. ఏయ్ నువ్వు రే నాకు ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్నాయి గుండెకి నువ్వరా. ఓ నిన్న కాక మొన్న వచ్చి మీ చెల్లి ఏం మాయ చేసిందో పిల్లి ముగ్గలేసానుగా. ఏ ఈ జలస్ ఫెలోరా నీకు. ఎంతైనా నేను మీ చెల్లి ఉన్నంత రొమాంటిక్ గా నువ్వు మా చెల్లి ఉండలేరా, కొట్టుకుని చెప్తారు. మీ చెల్లిని చేసుకుంటే ఇంకేమన్నా? మా చెల్లి అంటే అన్ని పనులు చేద్ది ఇంట్లో పద్ధతిగా. మీ చెల్లిని చేసుకుంటే వంట నానా నేనే వండుకోవాలి, బట్టలు నేనే పనులు ఉతుక్కోవాలి, చేయదు, అయ్యిపో. చెయ్యమని చెప్పాను నేను, మన పెళ్ళాక ఇబ్బంది అవ్వకూడదని. ప్రీ వెడ్డింగ్ లో ప్రీ ప్లానింగ్, అర్థమైందా? నీకు తెలియదు ఇవన్నీ సీక్రెట్ గా కానిచ్చాం. అది ఎప్పుడు మీ చెల్లిది వాట్సాప్ చెక్ చేస్తావు, ఫేస్బుక్ చెక్ చేస్తావు, కానీ ఎప్పుడన్నా ఫోన్ పే గూగుల్ పే చెక్ చేసావు, అందులో చాట్ చేసుకున్నావు. మాకు ఉంటారా కొన్ని, అవన్నీ నీకు తెలియదు. కుర్రోడు రా నిబ్బగాడి, లేదా ఆంటీ దగ్గరికి వెళ్ళిపోయినా వచ్చానా, ఇదే నీ బతుకు. ఏయ్ నువ్వు నో చెత్తంతా రొమాంటిక్ సెన్స్. మాట్లాడక, చెత్తంతా మాట్లాడావనుకో. ఏంటి చెత్త? మొన్న మీ చెల్లి అర్జెంట్ గా బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చాలి, ఎందుకందో తెలుసా? అది కూడా తెలియదు నీకు. అంతా సెట్ అయిపోయింది కదా, మళ్ళీ నువ్వు చాట్ చూసేస్తామని చెప్పి నెంబర్ మార్పించేసాం. ఇంకా ఉండదు, డేస్ట్రీ ఏమి ఉండదు నీకు. ఒరే నీ తెలివితేటలన్నీ ఇలాగ ఉంటాయి. ఒరే నువ్వు సాగు జీనియస్, తెలివితేటలు రా బాబు నీ అన్ని. జీనియస్. జీనియస్ కాదే, దేశాలు మీ కొంపలు చెల్లి నా మాటలకే టెర్రరిస్టులు. పడిందిరా, ఏ కానీ ఆ, నేను మీ చెల్లి ప్రేమకు లొంగిపోయాను, అది నేను. మంచి మంచి అమ్మాయిలు అందరూ ఎవరిగా పడతారని లేదా ఏంటి చేస్తాం ఆ, ఇంకేంటి? మంచి అమ్మాయిలు ఎదలు పడతా, ఆంటీలు పోరంబోకి ఎదలు పడతారేమో. సుజాత ఆంటీలు నయం చేసుకున్నావు ఏ నువ్వు. ఇంతే. కాళ్ళేసి తొక్కేస్తాను అదొకనా, మా ప్రేమను శంకించావంటే. అర్థమైందా? ఈ పండక్కి కోడి పందాల్లో మనం దుమ్ము దులిపే. ఒరే కోళ్ళు ఏం ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు అట్లుగా? ట్రైనింగ్ ఇవ్వడమా? బ్రూస్లీ అందరూ చచ్చిపోవడం అనుకుంటున్నారు, మన కోడి పేరు కోడి పేరు బ్రూస్లీరా. చాట కోడి కోడి పేరు బ్రూస్లీ. నువ్వు పేర్లు తర్వాత తా- పెట్టి తగలబెట్టాటిని మేపి ట్రైనింగ్ ఎవరు నీకు కొజ్జా? తాట తీసేస్తుందిరా పాకిన, తాట తీసేస్తుంది. మొన్న కోడి ఏముందో తెలుసా? కత్తి కడతానంటే కత్తి కట్టక బావా కాల్తోనే వేసేస్తాను, ఇంత రేంజ్ లేస్తున్నాను ట్రైనింగ్. చూద్దాం కిందటి పండగకి అలాగే చెప్పి, ఇగో బావా ఇది వీటికి అంత అయింది వాటికి అంత అయింది నీ షేర్ కొట్టు అని చెప్పి, నా షేర్ మట్టిగా అయిందని పెట్టి నీ మిగిల్చుకుని. ఒరే నువ్వు అసలు ఒరే కింద పండక్కి కోళ్ళు పట్టుకెళ్ళేటప్పుడు దరిద్రుడు ఎదురొచ్చాడు, ఎవడో కాదు నువ్వే. ఆ శని మొఖం పొద్దున్న లేచి చూస్తేనే సిరాకు దొబ్బుద్ది, మొత్తం పందాలు అన్నీ పోయినాయి. ఈసారి మీ చెల్లిని ఎదురు రమ్మంటానే అలాగైనా కొడేస్తాం. నువ్వు నీళ్ళని దైదుడితో తిరుగుతాం వల్ల కోళ్ళన్నీ చచ్చినాయి. ఒరే ఒక్కటన్నా కొట్టింది అందరూ నవ్వుతామే కదరా అసలు వచ్చి. నవ్వరారా, నవ్వరా. అందరేమో గెలిచేట్ల మీద అయితే ఓడిపోయే దాని మీద 10 ఇంతలు ఎక్కువేస్తావు నువ్వు వెళ్ళి. ఏరా అంటే కోడి పందాలు మాకు గుల అంటావు, ఏం గుల అర్థం కాదు, డబ్బులు దబ్బేసుకుని వస్తావు. ఒరే నిన్ను చూస్తే నీకు సిరాగా అనిపించలేదు, మాకు సీ అనిపిస్తుంది ఎదురు. చెల్లర బతుకు, మాకే సిరాగా అనిపిస్తుంది. ఈ పండక్కి టార్గెట్ ఎట్టుకున్నాను, ఎక్కడ పోయింది అక్కడ ఎత్తుక్కోవాలి. ఈ పండక్కి కోడి పందాలు దుమ్మే. నువ్వు కోల్డ్ ట్రైనింగ్ ఇవ్వడంలో చూసుకో, ఎలాంటి రంగుల మీద పెట్టాలో ఏట్లు పెట్టాలో అన్ని క్యాలిక్యులేషన్ చేసుకుని వస్తాను. ట్రైన్ ఇన్ డెహ్రాడూన్ అసలు మన అండర్ 19. కోడికి మనం రంగులు ఎలా పెట్టాలంటే, మన కోడికి అసలు చిన్న సురక్ కూడా అంటుకోకూడదు, చిన్న కత్తెంగిలి కూడా అవ్వకూడదు మన దానికి. మొత్తం వెళ్తాం అంత రేంజ్లో అంత రంగులు ఉండంగా పెట్టాలి. దాన్ని నేను బాగా స్టడీ చేశాను. కిందటి పండక్కి నుంచి ఇప్పుడు వరకు దాని మీద రీసెర్చ్ చేశాను. ఏంటి ఏ రంగు ఏంటి ఎలా ఏంటి ప్రతిదీ. నీకు తెలిసిన 2 రంగులు చెప్పరా ఇప్పుడు కోళ్ళలో? ఏ రంగులు నాకు తెలిసిన నీకు తెలుసు కోడి పందాలు. నువ్వు ప్యాకెట్ గాడు, నువ్వు నువ్వు ప్యాకెట్ తప్ప నీ తెలిసిన 2 కోడి రంగులు పందాల్లో చెప్పాను, నన్ను నాకున్నంత అడిగిన దాన్ని నాలెడ్జ్ తప్ప నీకు లేదు. మిగతాన్ని చెప్తావేంటి నువ్వు? ఆ, ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఆన్సర్ చేయకు, మార్క్స్ చెయ్యం, నెమలి అడిగిన దానికి డేగ చెయ్యి. పర్ల అది పచ్చకాకి మొన్న నీకు రసంగి చెప్పలేదు, మళ్ళీ ఎడుతావని ఏంటి చూడగా ఉన్నాడు కదా. ఆ?
సూరయ్య ఆ, 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 వచ్చి డ్యాక్ కావాలన్నాడు. "ఇలా మా బావ హైదరాబాద్ నుంచి పంపాడు అది ఇది అన్నాను. ఆ. ఇంకా కోడ్ లేదు మన దగ్గర. సర్లే డబ్బులు అవసరం కదా, అదేరా మొన్న నువ్వు అక్కడ ఆకలేస్తున్నా అన్నానికి లేవంటే పంపాను కదా ఒక 500. అయ్యే ఆడి కోడి తెచ్చి రొంగేసి అమ్మేయని అడిగి, అది కానీ తడిసిపోయిందంటే మామూలు కూడా అయిపోద్దిరా. ఏంటి ఆడు కూడా తీసుకొచ్చి ఆడికి అమ్మేసావా? కాదు, మామూలు బాయిలేరు కూడా కొని మార్కెట్లో. ఏయ్ ఆడికి తెలియదు నువ్వు కదా, దానికి రొంగేసి ఇచ్చేసాను. ఆడంత ఎదవాడు బాయిలర్ కూడా కానీ రంగేసి ఎంత సొల్లు మాటలని చెప్తావా? వీడికంటే ఒరే రంగేసి ఇచ్చేసాడంట ఆడు మొన్న నమ్మేయాడంట. మొన్న వచ్చాడు, ఆ 5,000కి ఆడసలు అమ్మాను. కేసులు నమ్మేస్తాడు. 500 నీకు కొట్టాడు. ఏ కోడి 500 నీకు కొట్టాను నేను. బాయిలర్ కూడా నమ్మాడంట నాకు ఆడు అడిగితే మామూలుగా అదే హైదరాబాద్లో నీ బండి బోరుకు వచ్చింది, నీకు తిరగడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి తీసుకున్నాను అర్జెంట్ అని కోడి ఇచ్చేసాను ఆడికి అలాగా. ఆడేమన్నా నీకు ఫోన్ చేస్తే మేనేజ్ చేసుకో. ఇయ్యే ఈ మానుకుంటే లైన్లోకి వస్తావు నువ్వు. అదే బావా మీ సెల్ బర్త్డేకి వాచుకొని ఇచ్చాను వాటితోనే. నేను 3 కోళ్ళు కొన్నా. జత 25,000 ఒకటి, ఒకటి 20,000 ఒకటి. ఆ 3 ఏమన్నా నువ్వు తేడా పాడా చేసావనుకో, నీకు చెప్తున్నాను, డబ్బులు కక్కుర్తి పడి అట్లా అమ్మేసి ఇదిగో ఇంటికాడ ఈ ప్రాబ్లం అవుతుంది అమ్మే నేను సొల్లు కబుర్లో నాకు చెప్పి ఏదో ప్లానింగ్ లేసావనుకో, ఇంటికి వస్తామే నేను ఫస్ట్ చేసే పని నీ పీకి మీద అడిగి తొక్కేయడం. OLX లో అమ్మేద్దాం అనుకుంటున్నాను, ఏ ఏం చేస్తావు? నువ్వు ఏ నువ్వు OLX లోనే 10,000 ఎడతాను, అటు చాట్ చేత 5,000కి ఏంటి ఇచ్చేస్తాను. ఒక అవసరం అయితే కోడి పుంజు ఏం 20,000 ఫీక్తో మళ్ళీ ఏం వాటి ఫీక్కుంటావు మేపులు ఇంత ఫీక్కో. ఇంత అవుతుంటే వీడికంటే ఏదోలా మాట్లాడుకో. ఈసారి మనం జోడీలు ఒప్పుకోవాలి. జోడీల్లో కూడా అని జోడీలు కొడితే అసలు జోడీలే రంగు అయిపోతున్నాయి. నాది 10,000 రా. ఏంటిది 10,000? పందెంలో ప్రతి కోడి మీద ప్రతి పందానికి 10,000 చొప్పున 1,00,000 దాకా పెడతాను. నేను నీ అంత అత్యాస పోను. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే మన కోళ్ళని దింపను. ఫస్ట్ పైకాడు పందాలు కడతా. ఒక 50,000 ఎంత గెలిచాం అనిపించినా అప్పుడు మనది 25,000 పెట్టి పచ్చకాయ తీసుకున్నాను చూడు, దాన్ని సెలవేస్తా. నాకు అలా ఏమి ఉండదు, దాన్ని నాకు సెలవేస్తే అది కన్ఫర్మ్గా అది లగెత్తుకెళ్ళి తన్నుద్ది. అది కన్ఫర్మ్గా స్పీడ్ కోడిపిల్ల, అది ఖచ్చితంగా పందెం కొట్టుద్ది. నా హోప్స్ అన్ని ఈ పండగ దాని మీదే. అది ఖచ్చితంగా వేసేస్తుంది. ఖచ్చితంగా వేస్తే కోడి దాన్ని మంద 50,000 సెలవు వేయాలి. దాన్ని సెలవు వేసి కొట్టిస్తేనే పేరు. కోడి మంద పక్కదన అనవసరం రా. నాకు ప్రతి పందెంలో నాకు 10,000 ఉండాలి అంతే. ఏంటి ఇప్పుడు గెలిచినప్పుడు తీసుకున్నప్పుడు ఓడిపోయినప్పుడు కూడా ఇవ్వాలన్నా నువ్వు డబ్బులే? ఇస్తాంరా, నీకు ఆ, ఎందుకురా? మీ సెల్ ఎలాగో 4 కాజులు చేయను ఉంది పండక్కి తెచ్చేస్తాము. నువ్వు ఏం మాజీల బంగారం నువ్వు సస్తానా? మీ మీ అమ్ముకో, మీ ఇంట్లో అమ్ముకో ఎదవా. మా అన్నీ మీ బాబు పెట్టేయాడు బాబు, చెరువులకి డబ్బులు లేవని. మీ సెల్లే ఇప్పుడు మనకంతానే క్యాషియర్. ఇదిగంటే చెరువులు డబ్బులు ఏమని ఆ ఏంటో ఎదవేమో అది సొల్లు బహిరంగ మాటలు సభలో మా చెప్తాంటారు గురించి మీరే. చెప్పేస్తారా? ఎంతసేపు మా దగ్గర డబ్బులు చెప్తారు. బహిరంగ సభ వీళ్ళంట గురించి మా వాళ్ళంట గురించి డబ్బులు చెప్పేస్తారు. మీరు ఇచ్చారంటే మీరు వాళ్ళ చెప్తే తట్టుకోలేరు. నీ రోలెక్స్ రోలెక్స్ వాచ్ రా అంటే వెళ్ళి అమీర్పేటలో కొనుక్కుని వచ్చి ఊర్లో అమ్ముకునే రకం నువ్వు. ఇది రోలెక్స్ అని నువ్వు నువ్వు చెప్తున్నావు. నువ్వు ఆ ఎప్పుడు కట్నం వస్తుందా, ఎప్పుడు అమ్మేసుకుని, ఎప్పుడు ప్యాకెట్లు అని ఎందుకురే? కట్నం కోసం పుట్టేవాడు నువ్వు. ఇంకా నువ్వు మీ బాబు మారంట్రా, మరి నువ్వు కష్టపడండి. ఊరికనే చేసుకుంటున్నారు కదా. ఎంతసేపు సోమర్తనం నువ్వు మా అంటారు. చెల్లిని ఊరికనే ఏ పని చేసుకుంటున్నావు కదా మరి. చేయకుండా పెద్ద ఊరు మొత్తం మీదే అన్నట్టు ఏదో ఓ నువ్వు బిల్డప్లు ఇచ్చేస్తారా? ఒరే హైదరాబాద్ వెళ్ళి జాబ్ దొబ్బెట్టుకుని అక్కడ అడుక్కుని అలా ఉంటే మొన్న 500 నువ్వు చెప్పకరా నాకు ఇవన్నీ అర్థమైందా? నువ్వు నాకు అసలు నువ్వు అబ్బో ఫోన్ చేయక ఈడంత ఇప్పుడు ఏ జాబ్లెస్ నువ్వు ఫెలో. నువ్వు అయ్య బాబు లింక్డ్ ఇన్ లో ఈడు అప్లోడ్ చేసిన నీ మొన్నటిదా ఇక్కడ ప్రొఫైల్ రిజెక్ట్ ఉన్నాడండి. చేస్తారా? ఈడు వచ్చి హైదరాబాద్ 4 రోజులు నా దగ్గర చక్కగా తిన్నాడు. నేను జాబ్ మానే కానీ ఇటు జాబ్ రాగానే ఇటు చక్క వర్క్ ఫ్రమ్ అయ్యి హోమ్ పెట్టి బాబోయ్, వెళ్ళిపోయాడు. అయ్యే నువ్వు పెట్టేహాడు నువ్వే పంచపరమాణం అంతా పెట్టేహాడు బాబోయ్. అది అరక్క వచ్చేసాను రా బాబు అక్కడి నుంచి నేను. నువ్వు ఇది ఏ విశ్వాసే వీడి ఉండదురా నీకు. తినడానికే దిక్కు లేదు, గతి లేక గంజి తాగుతుంటే బాబు దస్ రోజు వచ్చి లస్సి అడిగాడంట. అలా ఉంటది నీతో అక్కడ. వీడికే దిక్కు లేదు, వీడు పెట్టేయాడంట 4 రోజులు. ఏదో ఎన్ని యాప్లకి వెళ్ళికామరా, స్లైస్ క్రెడ్ బి వదలం గెలకని యాప్ లేదు కదరా మన ఇద్దరం కూర్చుని. సిగ్గుండాలి మళ్ళీని. అది నువ్వే కట్టారు. ఇంకెలా నీ జాబ్ వచ్చింది కాబట్టి అది నువ్వు కట్టే. పండక్కే అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి మన. ఇదేనా ఆన 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 మనకి మనం అప్పులు చేసి ఇంట్లో వెళ్తే ర్యాంప్ పడేస్తారు మనం. ఎందుకే సైలెంట్గా ఉండే, ఏదో రోజు ఎకరం పడితే బండి కట్టేద్దాం. ఎంతసేపు ఆస్తి అమ్మేయడం దాని మీద ఉంటాయి నువ్వు. సరే అప్పులు కట్టారా, ఆస్తి నువ్వు రాసుకో, అప్పులు కట్టే. కబుర్లు చెప్పడం కాదు నాన్న, కట్టే మొత్తం. మనకున్న ఇదా నువ్వు ఎంత చేసి ఉంటావు అప్పు? 2 చేసావు, 3 చేసావు. 2 ఉంటుందా, 3 ఉంటుందా? నాకు 2 ఉంటది. వీడికంట
ఇప్పుడు ఈ 5 లక్షల అప్పు కోసం ఓయ్ అంట బాబో, 60 ఈడిచ్చిన ఆ 50 లక్షలు ఈడిచ్చిన 60 ఎకరం లక్షలు ఏమో విలువ తూడు చేసే తుప్పల్లో ఉంటది. నోరు ఎకరం మీరే ఎవరు 2 ఎకరం చెప్పాడు? ఇయ్యే ఎకరం మరే మన చెరువు ఎకరం మన రోడ్డు అవతల సెల్ఫ్ ఉంటాయి. ఎకరం 50 లక్షలు 60 లక్షలు చేస్తాయి. వీడికంటే సెల్ఫ్ 5 డబ్బా లక్షల అంటే అప్పు ఇదే. కోసం అంట. వీడికంటే 50 లక్షలు 60 లక్షలు పెట్టి అమ్మేస్తానంట. ఈ ముండంట ఆ 7 లక్షలు కట్టేసంట, మిగతా వాటితో జలసాలు చేసేద్దంట. ఒరే ఇంతే ముండా, అదే ఇవన్నీ సెల్ఫ్ డబ్బా. అన్ని 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 రే నువ్వు అన్ని కొంపలారిపోయి తెలియదట్లు నీ మారవు. నువ్వు మారు ఫస్ట్. అర్థమవుతుందా? ఎకరం బెటరా అమ్మితే నీతో నా నీకే పోనీ ఉంటాయి కదరా విశ్వాసం డబ్బులు. లేని విశ్వాసఘాతకుడివి. నువ్వు విశ్వాసంలోనే పెట్టే ఫోన్ నీతో మాట్లాడేటప్పుడు అబ్బో నీకు ఇప్పటికే చాలా టైం ఇచ్చాను రా బాబు. నా విలువైన ఇప్పుడు రాసుకోవాలి నేను ఒక స్టోరీ రే. పడుకోవడమే కదా, వెళ్ళి పడుకోరా లేజీ ఫెలో. బెటరా ఫోన్ బెటరా. రే స్టోరీలో ఒక క్యారెక్టర్ రాయి. ఏమని అది రాస్తాను కొంపల కన్నాలు వేసి ఓ ఏ ఏదన్నా ఛే రాయే. ఛే, ఏ నీ గురించి నాస్టీ అయ్యే నాల్టికెట్, రాస్తారా. ఓన్లీ నీ లవ్ గురించి అయ్యే సీన్స్, రాస్తా బొంగులో రాస్తా పెట్టాను. సాంగ్స్, లవ్ సీన్స్ ఇలాంటి. నీ గురించి రాసుకో. అర్ధరాత్రులు కోల్డ్ ఎత్తుపోవడం, ఆంటీల దగ్గరికి వెళ్ళడం, అడుక్కుని తినడం. నాకు లవ్ సీన్ రాయి. మా కాకారం పట్ల ఎంత మీర్రా అలా చేసేది ఇప్పుడు మీరు. అసలు చాలా ట్రూ లవ్ లో ఉన్నాను నేను మిస్సెస్. నీకు తెలియదు అయింది. నా ఆస్తి ఎప్పుడైనా ప్లాన్ వేసా కానీ ట్రూ లవ్ కాదు ఏం కాదని నాకు తెలుసులే కానీ. ఏంటి వాట్సాప్ హ్యాంగ్ అయిందిరా మా చాటింగ్ కి? నీకేం తెలుసురా? రే ఏంటి నరాలు లాగేస్తాను తేడా వచ్చిందంటే అందులో. ఒరే వచ్చిన తెలుసుకుందాం తాడోపేట. సరే అయితే ఆరోగ్యం చేస్తా బాగుంటాను. ఏ